భార్య: ఇవేమి టపాకాయలండి, విచిత్రంగా ఉన్నాయి. భర్త: వీటిని వంకాయ బాంబులు అంటారే వెర్రిమొహమా, పట్నం నుండి తెచ్చాను. పేల్చితే ఆ శబ్దం 10 వీధులకి వినిపిస్తుంది తెలుసా. రాత్రికి వీటిని పేల్చి మన ఇరుగు పొరుగు వారికి నా తడాక చూపిస్తాను. వీటిని ఎండబెట్టి సాయంత్రానికి సిద్ధం చేసి ఉంచు, ఈలోగా ఓ కునుకు తీస్తాను. భార్య: అబ్బా, అన్నీ ఒకే సైజులో లేత గుత్తొంకాయల్లా ఎంత ముద్దుగా ఉన్నాయో. భర్త: రాత్రి ఏం చేశావే కాంతం, దేనికి ఒత్తులేదు. భార్య: పోదురు మీ వేళాకోళం, మీరే కదండి ఎండబెట్టి సాయంత్రానికి సిద్ధం చేయమన్నారు. అందుకే ఈ వంకాయ బాంబులని ఎండబెట్టి ముచ్చికలను తీసి సిద్ధం చేశాను. భర్త: ఇంకా నయం, కోసి కారం పెట్టలేదు. మాంత్రికుడు: రఘురాం బిడ్డ, నీ ఒంట్లో అమ్మాయి ఆత్మ ప్రవేశించింది. రఘురాం: ప్లీజ్ స్వామి, అది నన్ను వదిలిపోకుండా నాలోనే ఉండిపోయేలా ఏదైనా మంత్రం వేయండి. మాంత్రికుడు: ఎందుకు బిడ్డ. రఘురాం: ఎంత ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా పడట్లేదు. పోనీలే, ఆత్మైనా పడింది. ఒకరోజు పేషెంట్ డాక్టర్ని ఇలా అడిగాడు: డాక్టర్, ఆపరేషన్ చేసే ముందు పేషెంట్కి మత్తుమందు ఎందుకు ఇస్తారు. డాక్టర్: పేషెంట్ చూస్తే ఆపరేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటాడని. భార్య: ఏమండి, బయటికి వెళ్ళి ఏదైనా కూల్ డ్రింక్ తాండి, దాహంగా ఉంది. భర్త: కోకా పెప్సీనా. భార్య: కోక్ తాండి. భర్త: డైట్ కోకా లేదా రెగ్యులరా. భార్య: డైట్. భర్త: ½ లీటరా లేక లీటరా. భార్య: ½ లీటర్ అండి. భర్త: బాటిలా లేదా క్యానా. భార్య: బాబు, ఏం వద్దు, లోపలికి వెళ్ళి వాటర్ తానాయన. భర్త: కూలా నార్మలా. భార్య: కూల్. భర్త: ఫ్రిడ్జ్లోవా కుండలోవా. భార్య: అబ్బా, చీపురు తిరగేస్తాయి ఇక. భర్త: ఏ చీపురు, ఇంట్లో ఊడ్చేదా గలీలో ఊడ్చేదా. భార్య: అయ్యో, జంతువులా బిహేవ్ చేయకండి. భర్త: ఏ జంతువు, పందా కుక్క. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.